బ్రేకింగ్ న్యూస్ మస్తాన్ సాయి కేసులో మరో హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది లావణ్య. మస్తాన్ సాయిని లావణ్య ఇంట్లో అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులకు దొరకకుండా హార్డ్ డిస్క్, సెల్ ఫోన్ దాచిపెట్టాడు. వాటిని పోలీసులకు అందజేసింది. ఇటు లావణ్య అందజేసిన ఆధారాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు చేయాలని పోలీసులను కోరనుంది. ఇటు మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. కస్టడీ కోరుతూ నాసింగ్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. మస్తాన్ సాయి కేసులో మరో హార్డ్ డిస్క్ లావణ్య అయితే పోలీసులకు అందజేసిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, అటు మస్తాన్ సాయికి సంబంధించి పోలీసులు పిటిషన్ కూడా వేయనున్నట్టు తెలుస్తుంది కస్టడీ కోరుతూ. పూర్తి వివరాలేంటి రాణా? మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో అతను ఒక సెల్ ఫోన్ని, ఒక హార్డ్ డిస్క్ని కూడా లావణ్య ఇంట్లో కూడా మర్చిపోయాడు, అక్కడ దాచిపెట్టాడు అనేసి కూడా వీరు గుర్తించారు. గుర్తించిన తర్వాత నిన్న అది ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మస్తాన్ సాయి శేఖర్ భాషకు సంబంధించిన సంభాషణలు, వాట్సాప్ కాల్ రికార్డు అనేది ఒకటి దొరికింది. దాంట్లో లావణ్యని ఏ విధంగా డ్రగ్స్ కేసులు ఇరికించాలనే దాని పాటు దాదాపు 10 నిమిషాల పాటు కూడా ఆ ఒక ఆడియో ఉన్నది. సో దాన్ని తీసుకొని దాంతోపాటు దొరికినటువంటి ఆ హార్డ్ డిస్క్ కానీ సెల్ ఫోన్ కానీ నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ప్రస్తుతం ఆమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి కాపీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలని ఆమె ప్రస్తావన చేశారు. ఎప్పుడైతే ఫిబ్రవరి 2వ తారీఖున నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయి అనే వ్యక్తిపై మహిళలకు సంబంధించిన వందల కొద్ది అసభ్యకరమైనటువంటి వీడియోలను రికార్డు చేసినందుకు గాను, నాకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను నాకు తెలియకుండా రికార్డు చేసినందుకు గాను నేను ఫిర్యాదు చేశాను. దానికి సంబంధించిన మీరు కొన్ని సెక్షన్స్ కింద అతన్ని మస్తాన్ సాయిని నా విల్లాకు వచ్చి మీరు అరెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో నిందితులకు సంబంధించిన కొన్ని డివైజులు మీరు స్వాధీనపరుచుకున్నారు. అలాగే నేను నా దగ్గర ఉన్నటువంటి మస్తాన్ సాయికి చెందిన 4 TB హార్డ్ డిస్క్ను మీకు ఇచ్చి ఉన్నాను. కానీ నిందితుడిని పట్టుకున్న సమయంలో పోలీసులకు దొరకకుండా యాపిల్ ఫోన్ని 1 TB స్పేస్ గల పాస్వర్డ్ కలిగిన మరొక శాండిక్స్ మోడల్ పెట్టి ఒక 1 TB హార్డ్ డిస్క్ మీకు దొరకకుండా మస్తాన్ సాయి దాచిపెట్టాడు. సో నాకు సంబంధించిన డేటా ఏముందని దొరుకుతుందేమని ఆ సిమ్ కార్డు తీసి నేను వేరే ఫోన్లో వేసి అది ఓపెన్ చేయగా ఒక ఈమెయిల్ ఐడిలో గూగుల్ ఫొటోస్లో నిందితుడు మస్తాన్ సాయికి అరెస్ట్కి 2 రోజుల ముందు శేఖర్ భాషతో మాట్లాడినటువంటి వాట్సాప్ స్క్రీన్ షాటు రికార్డ్ అనేది దాంట్లో ఉంది. దాంతోపాటు శేఖర్ భాష మస్తాన్ సాయి కలిసి నా ఇంట్లో డ్రగ్స్ బ్యాగ్లో పెట్టినా సరే శేఖర్ భాష మస్తాన్ సాయిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని తప్పించి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాలని, నాతో పాటు మరొక మహిళని కూడా ఉంటే ఇద్దరం ఇరుక్కుంటామని మాట్లాడుకున్నటువంటి వాట్సాప్ కాల్ స్క్రీన్ రికార్డు ఆడియో ఉన్నది. అంతేకాని శేఖర్ భాషపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గతంలో కూడా ఆ మహిళ ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళని నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాలని వాడు ప్లాన్ చేశారు. కాబట్టి నా దగ్గర దొరికినటువంటి ఈ యొక్క ఆడియోలు కానీ, వీడియోలు కానీ, హార్డ్ డిస్క్లు కానీ ఇవన్నీ మీకు సమర్పిస్తున్నాను. నాకు తెలియకుండా నా ప్రైవేట్ వీడియోలని ఇతర యూట్యూబ్ ఛానల్స్కి సర్క్యులేట్ చేసినటువంటి శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న ఆమె కంప్లైంట్ ఇచ్చింది. సో అయితే ఆ కంప్లైంట్ ఒకటి, ఈ హార్డ్ డిస్క్ అనేది ఇప్పుడు హైలైట్ కాబోతుంది. ఈ హార్డ్ డిస్క్లో ఇంకా ఏముంది? ఎందుకంటే గతంలో 4 TB సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లో చాలా వరకు మహిళలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆడియోలు కానీ, వీడియోలు కానీ, ఫొటోస్ కానీ ఉన్నాయనేసి కూడా ఇప్పుడు సమాచారం అనే నేపథ్యంలో వాటినంతా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ఒక పాస్వర్డ్ కూడా ఉంది. ఆ పాస్వర్డ్ కొడితేనే అది ఓపెన్ అవుతుంది. సో దాన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్కి పోలీసులు ఫార్వర్డ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు గతంలో ఏదైతే మస్తాన్ సాయి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పలు కీలకమైనటువంటి అంశాలను పోలీసులు ప్రస్తావించారు. 2 సార్లు కూడా మస్తాన్ సాయి ఇటు లావణ్య పైన హత్య యత్నం చేసినట్టుగా దాంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఎట్లాగైనా ఆమెను కేసులో ఇరికించేసి అతను హార్డ్ డిస్క్ అలాగే హీరో రాజధానికి ఆ విల్లా వచ్చేలాగా ప్లాన్ చేసినట్టుగా కొంత రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచినటువంటి నేపథ్యం, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో వారు పోలీసులు పొందుపరిచిన నేపథ్యం పడితే, మరోవైపు మస్తాన్ సాయి ఆల్రెడీ ఇప్పుడు రిమాండ్కి వెళ్ళి మొన్న నైట్ వెళ్ళాడు కాబట్టి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు చెంచల్గూడ జైల్లో. దాదాపు అతన్ని కస్టడీ కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు ఉప్పరపల్లి కోర్టులో. అయితే
ఎన్ని రోజుల పాటు కస్టడీకి అవ్వాలని అడుగుతారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే మహిళలకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి సమాచారం అందులో ఉంది కాబట్టి దీన్ని డీకోడ్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఉన్నారు. దానితో పాటు ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఆ హార్డ్ డిస్క్లో ఎక్కువగా ఈ డ్రగ్స్ సంబంధించిన వీడియోలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు వీరు నిర్వహించినటువంటి పార్టీలు అక్కడ ఓవర్ డోస్ అయినటువంటి మహిళలు కానీ మస్తాన్ సాయి కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో డ్యాన్స్ వేయడము, డ్రగ్స్ సేవిస్తున్నటువంటి విజువల్స్, దాంతోపాటు డ్రగ్స్ను వారు వేయింగ్ మిషన్లో వేస్తూ ఇన్ని క్వాంటిటీ అనేది కూడా వాళ్ళు ఆ పొట్లాలు కడుతున్నటువంటి ఇవి, దాంతోపాటు డ్రగ్స్ సేవిస్తున్నటువంటి ఆ ఒక్క వీడియోలు కూడా ఇప్పుడు బయటపడ్డాయి కాబట్టి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి పెట్టారు. ఆ వీడియోలో ఉన్నటువంటి వారెవరు, గతంలో ఎన్నిసార్లు వారు ఈ యొక్క డ్రగ్స్ తీసుకున్నారో, మస్తాన్ సాయికి డ్రగ్స్కి ఉన్నటువంటి లింక్స్ ఏంటి అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. వన్స్ అతను కానీ కస్టడీకి కానీ కోర్టు అనుమతిస్తే మాత్రం ఈ వివరాలంతా కూడా పూర్తిగా కూడా బయటపడే అవకాశం, ఇంట్రాగేషన్లో అయితే పలు కీలకమైనటువంటి అంశాలు అనేది కూడా బయటపడతాయనేది కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ అన్న, థ్యాంక్ యూ.